వెల్కమ్ టు మహేష్ స్టైల్స్ ఇన్ తెలుగు. ఇవాళ వచ్చేసి ఒక బెడ్రూమ్, ఒక కిచెన్ ఫ్లోర్, కిచెన్ ప్లాట్ఫారం, వాల్స్ అయితే వేయడానికి అయితే వచ్చామండి. ఇవి చూడొచ్చు ఇక్కడ మీరు. ఇది బెడ్రూమ్, సామాన్లు అయితే ఉన్నాయి. సైడ్ అయితే పాతది ఎడ్జ్ అయితే ఉందండి. రంగు అయితే నొక్కించుకున్నారు. ఒకప్పుడు పూర్వకాలం నొక్కేవారు కదండి రంగు కింద ఫ్లోర్లకి, అవి అయితే నొక్కించారు. ఆ గొచ్చి అయితే పొడిపించేసాను. సైడ్ కూడా తీయించేసాను. చూడండి, కిచెన్ కూడా వేయాలి. సామాన్లు ఉన్నాయండి, తీయించని చెప్పాను. తీసేస్తున్నారు వాండర్లు. దీనికి కూడా గంటలు అయితే కొట్టాలండి. ఇది మాకు తెలుసున్న వాళ్ళదండి. ఇది మనకు బాగా కావాల్సిన బిల్డింగ్ అండి. ఇది చేయడానికి వచ్చాం. అయితే దీనికి ఎన్ని టైల్స్ పడ్డాయో ఏటో అని చెప్పేసి మీకు ఇంకా వర్క్ అయితే అవ్వలేదు. ఇది ఫస్ట్ బ్లాగ్. ఇవాళైతే ఫస్ట్ బ్లాగ్ తీసాం మనం. డే 1. డే 2 నాకు తెలిసి రేపైతే మ్యాక్సిమం అయితే లొంగిపోతుంది. రేపైతే మీకు కంప్లీట్ అయిన తర్వాత గదికి ఎన్ని టైల్స్ పడ్డాయి, కొనడానికి ఎంత అయింది, చేయడానికి మాకు ఎంత అయింది అన్నది మీకు టెక్స్ట్ రూపంలో అయితే పెడతానండి. మీకు ఒక ఐడియా వస్తుంది. ఒక గదికి అయితే ఎన్ని టైల్స్ పడ్డాయి ఏంటి అన్నది, మాకు చేయడానికి ఎంత అయింది అన్నది. చూడండి, ఫిక్సింగ్ అయితే అయిపోయింది. మా వాడైతే క్లీనింగ్ అయితే చేస్తున్నాడు, చూడొచ్చు. ఇంకా కిచెన్లోకి వచ్చేసామండి. బయట మాల్ కూడా చూసారు కదండి, బయట అయితే కల్పించాం. ఇక్కడ గంటలు అయితే కొట్టేసాం చూసారండి. కిచెన్లో గంటలు కూడా కొట్టేసాం. అలా గంటలు కొట్టుకోవడం వల్ల మనకైతే బాగుంటుందండి. టైల్స్ అయితే బేగా ఊడవు. పెయింట్ ఉన్న దాని మీద డైరెక్ట్గా అంటించేస్తే తర్వాత అయితే వదిలేస్తాయండి అవి. క్లీనింగ్ అయితే అయిపోయింది, చూడొచ్చు. క్లీన్ చేస్తారు చూసారు కదండి. క్లీనింగ్ అయితే అయిపోయింది. క్లీనింగ్ అనేది చాలా నీట్గా అయితే వచ్చింది. చూడొచ్చు, కిచెన్ ప్లాట్ఫారం అయితే వేసేసామండి. బ్లాక్ అయితే తెచ్చుకున్నారు. 2x4 గ్రానైట్ కదండి ఇది. బ్లాక్ 2x4 తెచ్చుకున్నారు. ఇంకా ఫిక్సింగ్ అయితే అయిపోయింది. చూడొచ్చు, ఫిక్సింగ్ అయితే అయిపోయిందండి. కిచెన్ ప్లాట్ఫారం కింద ఫ్లోర్ కూడా అయితే అయిపోయింది. టైల్స్ అయితే వేయాలి వాల్స్కి. ఆ కింద షెల్ఫ్లు కూడా ఉన్నాయండి. సింక్ అయితే పెట్టించాం. ఓల్డ్ది అయితే సిమెంట్తో అయితే ఉండేదండి, సింక్ టైపు. ఇంకా తీసేసి సింక్ అయితే తెప్పించాము. వచ్చేసి ఫ్లోర్ అండి. ఫ్లోర్ చూడొచ్చు. ఫ్లోర్ అయితే మోటార్లు అయితే పెట్టామండి. చిన్న చిన్న బెండ్లు అయితే ఉన్నాయి. ఆ బెండ్ల కోసం అయితే మోటార్లు పెట్టాల్సి వచ్చింది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.